మన మిత్ర దేశమైన రష్యా దేశంలో సిమ్ కార్డ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మరి ఇండియన్స్ కి ఎలా తీసుకోవాలి అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఈ వీడియోలో. ఇప్పుడు మీరు వెనకాల చూస్తున్న షాప్ పేరు యోటా సిమ్ షాప్. ఇక్కడ సిమ్ తీసుకోవాలంటే స్నిల్స్ అనే ఒక ప్రాసెస్ ని మనం కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. రష్యాలో ఇంకా చాలా సిమ్ నెట్వర్క్స్ ఉన్నాయి, కానీ ఇది ఒకటే చూపిస్తున్నాను ఇవాళ. అసలు ప్రెసెంట్ అయితే మా సిటీలో అసలు ఇంటర్నెట్ నడవట్లేదు, అయినా సరే సిమ్ ఎందుకు మాకు. ఇదిగోండి పాస్పోర్ట్ సబ్మిట్ చేయాలి ఫస్ట్. మనం ఒక స్నిల్స్ కనుక ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటే ఒక పాస్పోర్ట్ మీద 5 సిమ్ముల దాకా తీసుకోవచ్చు. అన్న పేరు వచ్చేసి రాహుల్, తెలంగాణ నుంచి, 3rd ఇయర్ మెడికల్ స్టూడెంట్, రష్యా పెస్కో స్టేట్ మెడికల్ యూనివర్సిటీ. సో ప్లాన్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతున్నారు. చూడండి మొత్తం ఇదిగో 1000 రూబీల్స్ దగ్గర నుంచి 820, 670, 650 ఇలా డిఫరెంట్ టైప్స్ లో ఉన్నాయి. 530 అంట ఏదో ప్లాన్స్. మనం మాత్రం తీసుకునేది ఇది అన్నిటికన్నా తక్కువ 400 రూబీల్స్ కి 2000 మినిట్స్ టాక్ టైమ్, 50 GB ఇంటర్నెట్. పాస్పోర్ట్ లో ఉన్న ఫేస్ ఇక్కడ మన ఫేస్ మ్యాచ్ అవ్వాలన్నమాట, అందుకే అక్కడ ఫేస్ టెస్టింగ్ జరుగుతుంది. రష్యాలో ఇది చూడండి ఐఫోన్ 17 Pro Max ఎంత ఉందో. రష్యాలో ఐఫోన్స్ కాస్ట్ చాలా తక్కువ ఉంటుందనే ఒక రూమర్ ని వాళ్ళు బ్రేక్ చేసేస్తున్నాం మనం, కానీ కాదనమాట. చూస్తున్నారు కదా 17 అనే కాదు 14, 15, 13 ఏమో మరి మనకు అంత ఐడియా లేదు. అన్ని కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. అది చూడండి 48,000 అదే 13. ఓకే, మనకి సిమ్ అయితే ఆల్రెడీ వేసి ఇచ్చేసేసాడు. ఫోన్ 15 నిమిషాలకి సిమ్ యాక్టివేట్ అయ్యింది. 24 hours లో కాల్స్ చేసుకోవచ్చు అని చెప్పాడు. సో మొత్తం టోటల్ గా 400 రూబీల్స్ ఏమో రీఛార్జ్ కి, 50 రూబీల్స్ వాళ్ళు చేసినందుకు తీసుకొని 450 అయింది బిల్లు. కార్డ్ పేమెంట్.